సో అయితే మనకి సంగారెడ్డి హైవే గురించి బాగా పాపులర్, అది అందరికీ తెలిసిందే. అవునండి. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనకి సంగారెడ్డి హైవేలో కొత్త డెవలప్మెంట్స్ ఏమి వచ్చేసారు, అటు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ప్రైవేట్ ఇండస్ట్రీ? గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ BHEL నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్ప్రెస్ హైవే అనేది డిక్లేర్ చేస్తుంది. ఆల్రెడీ కొంత వర్క్ స్టార్ట్ అయింది. BHEL లో ఫ్లైఓవర్ ఆల్రెడీ ఓపెన్ అయింది, కానీ అది లాస్ట్ పాయింట్ కదండి, అది ఇంకా అంటే సార్ ఈ ఫ్లైఓవర్స్ సంగారెడ్డి వరకు మనకి ఎన్ని వస్తున్నాయి, ప్రపోజల్స్ ఉన్నాయా ఏమన్నా కొత్తగా? అంటే BHEL లో మనం రోడ్ ఎక్కితే అయితే ఈ రోడ్డు ఫుల్ ప్లేట్స్గా కంప్లీట్ అవ్వడం 4 ఎగ్జిట్స్ అయితే ఇస్తున్నారండి. పటాన్ చెరువు ఒకటి, మనకి ఇస్నాపూర్ ఒకటి, రుద్రారం ఒక ఎగ్జిట్ ఇస్తున్నారు. అగైన్ లాస్ట్ ఎగ్జిట్ సంగారెడ్డి అంటే ఈ ఎక్స్ప్రెస్ హైవే. ఎందుకంటే జనాలు పెరిగారు, ట్రాఫిక్ పెరిగింది. ఇక్కడ సంగారెడ్డి వరకు ఈరోజు విల్లాస్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిందండి. నమస్తే, వెల్కమ్ టు టీటీవీ రియల్ ఎస్టేట్. మన హైదరాబాద్కి ఉన్న 4 మేజర్ హైవేస్లో చాలా ఇంపార్టెంట్ హైవే సంగారెడ్డి హైవే. దీన్ని ముంబై హైవే అని కూడా అంటారు. ఈ జాబ్స్ చేయడానికి హైటెక్ సిటీ వైపు కానీ, కొండాపూర్ వైపు కానీ, గచ్చిబౌలి వైపు కానీ ప్రయాణం చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా నివసించేది మేజర్గా సంగారెడ్డి హైవే. సంగారెడ్డి హైవే ఆ రోడ్లోనే ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. సో అందుకని ఇక్కడ రెసిడెన్షియల్ జోన్ అనేది బాగా పెరిగిపోయింది అనేది ఒకసారి మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వైజర్ రవిచంద్ర రెడ్డి గారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అయితే మనకి సంగారెడ్డి హైవే గురించి బాగా పాపులర్, అది అందరికీ తెలిసిందే. అవునండి. సో ఈ రీసెంట్ టైమ్స్లో మనకి సంగారెడ్డి హైవేలో కొత్త డెవలప్మెంట్స్ ఏమి వచ్చేసారు, అటు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు ఇండస్ట్రీస్ కానీ ఏమైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్? చూడండి, మన గవర్నమెంట్ ORRని డిజైన్ చేసినప్పుడు ORR అప్ టు మియాపూర్ వరకే ఉందండి, పటాన్ చెరువు లేదు. ఓకే. దాని తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ORR ఫర్దర్గా డెవలప్మెంట్ చేస్తున్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేశారు. ఎందుకంటే వెస్ట్ పార్ట్ ఎక్కువగా గ్రో అవుతుంది IT ఇండస్ట్రీస్ వల్ల. సో అక్కడ ఏం చేశారంటే ORR రౌండ్గా కాకుండా కొంచెం అలా కర్వ్ వస్తుంది, పటాన్ చెరువు నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ ఏరియా రెసిడెన్షియల్గా బాగా గ్రో అవబోతుందని ఆయన ముందే గెస్ట్ చేసి ఆ ORRని ఎక్స్టెండ్ చేశారండి. సో అందుకే పటాన్ చెరువు వరకు వెళ్ళింది. ప్రీవియస్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే అప్ టు మియాపూర్ వరకే అనుకున్నారు. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు దానికి ఎక్స్టెండ్ చేసి పటాన్ చెరువు వరకు చేశారండి. ఆ ఓవరాల్ ఏంటంటే ఇటు కొల్లూరు, అగైన్ పటాన్ చెరువు, ఇటు డుండిగల్ వెళ్ళేటట్టు ప్లాన్ చేశారు. అది అందరికి తెలిసింది, అది ఫస్ట్ థింగ్. సో మనకి పటాన్ చెరువు అంటే ముంబై హైవే అక్కడి నుంచి వెళ్తుందండి. సో మన IT ఇండస్ట్రీస్కి అప్రోచ్ అవ్వాలంటే పటాన్ చెరువు చెప్పాలంటే అతి దగ్గరలో ఉన్నారు. ఇటు ముత్తంగి ఎగ్జిట్ చూసారా, ఎగ్జిట్ 3 అనేది ఎగ్జిట్ 1 గచ్చిబౌలి అయితే, గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే, ఎగ్జిట్ 2 కొల్లూరు, ఎగ్జిట్ 3 పటాన్ చెరువు అండి. సో ఈజీ అప్రోచ్ ఉంటుంది. నాకు తెలిసి పటాన్ చెరువు నుంచి గచ్చిబౌలి వెళ్ళాలంటే 15 మినిట్స్ టైం అండి. ఈరోజు మన సిటీ కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ గచ్చిబౌలి వెళ్ళాలంటే గంట పావు పడుతుందండి కార్లో వెళ్తే. అవును సార్. సో అది ఈజీ కదండి, ఇంకా ట్రాఫిక్ ఉండదు. ఫస్ట్ థింగ్, మేబీ జర్నీ ఎక్కువ అవ్వచ్చు, కానీ టైం ఈరోజు డిస్టెన్స్ అంటే టైంతో క్యాలిక్యులేట్ చేస్తున్నారండి, ఎన్ని మినిట్స్లో రీచ్ అవుతామనండి. కానీ 100 కిలోమీటర్ల 200 కిలోమీటర్లు ఆడవట్లేదు. సో దానికి బేస్ చేసి ఈ లొకేషన్ బాగా గ్రో అవుతుందండి. ముంబై హైవే ఎందుకంటే ఎగ్జిట్ నుంచి సంగారెడ్డి 15 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు. ఈ 6 లైన్ రోడ్ సంగతి ఏంటి సార్ సంగారెడ్డి హైవేలో? గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ BHEL నుంచి సంగారెడ్డి వరకు ఎక్స్ప్రెస్ హైవే అనేది డిక్లేర్ చేస్తుంది. ఆల్రెడీ కొంత వర్క్ స్టార్ట్ అయింది. BHEL లో ఫ్లైఓవర్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయిందండి, కానీ అది లాస్ట్ పాయింట్ కదండి, అది ఇంకా స్టార్టింగ్ అనమాట, టిల్ సంగారెడ్డి వరకు. అయితే ఒక 4 to 5 ఎగ్జిట్స్ ఇస్తున్నారండి. అంటే సార్ ఈ ఫ్లైఓవర్స్ సంగారెడ్డి వరకు మనకి ఎన్ని వస్తున్నాయి? అంటే ఇప్పుడు మనం బీరంగూడ ఏరియా నుంచి స్టార్ట్ చేస్తే సంగారెడ్డి వరకు మనకి ఎన్ని ప్రపోజల్స్ ఉన్నాయా ఏమన్నా కొత్తగా? ఎక్స్ప్రెస్ హైవే సంగారెడ్డి వరకు వెళ్తుందండి BHEL నుంచి. అంటే BHEL లో మనం రోడ్ ఎక్కితే వితౌట్ ట్రాఫిక్, వితౌట్ సిగ్నల్స్ మనం సంగారెడ్డి వెళ్ళిపోవచ్చు అండి. మన ఎస్టిమేషన్ ప్రకారంగా 20 మినిట్స్ BHEL నుంచి. అయితే ఈ రోడ్డు ఫుల్ ప్లేట్స్గా కంప్లీట్ అవ్వడం ఇంకో 2 years పడుతుందండి. ఒకప్పుడు మనం అనుకున్నాం 1.5 years కానీ, బట్ ఇంకో 2 years పడుతుంది. సో 4 ఎగ్జిట్స్ అయితే ఇస్తున్నారండి. పటాన్ చెరువు ఒకటి, మనకి ఇస్నాపూర్ ఒకటి, రుద్రారం ఒక ఎగ్జిట్ ఇస్తున్నారు. అగైన్ లాస్ట్ ఎగ్జిట్ సంగారెడ్డి అండి ఈ ఎక్స్ప్రెస్ హైవేకి. ఎందుకంటే జనాలు పెరిగారు, ట్రాఫిక్ పెరిగింది. ఇక్కడ సంగారెడ్డి వరకు ఈరోజు విల్లాస్ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసిందండి. సంగారెడ్డి వరకు మీరు చూడండి, ఇస్నాపూర్లో హైరేజ్ కడుతున్నారు. అవును సార్. రుద్రారంలో ఆల్రెడీ విల్లాస్ హైరేజ్ కన్స్ట్రక్ట్ చేయడం మొదలు పెట్టారు. సంగారెడ్డిలో ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి సంగారెడ్డి వరకు. సో
జనాలు అంటే ఇక్కడ నుంచి మనం గచ్చిబౌలి వెళ్ళాలి అంటే గచ్చిబౌలి ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ అతి దగ్గరలో ఉంది కాబట్టి అవును సార్. ఇది ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే మనకి పటాన్ చెరు, ఇస్నాపూర్, అగైన్ రుద్రారం మధ్యన చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అదే విధంగా తోషిబా కంపెనీ ఉందండి. ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. అంటే కొన్ని లక్షల ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. రుద్రారం వరకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. అగైన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్లస్ ఎడ్యుకేషనల్ జోన్గా మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఒకటా రెండా కాదు, చాలా ఉన్నాయి. గీతం యూనివర్సిటీ ఉంది, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది, అప్ టు సంగారెడ్డి వరకు నేను చెప్తున్నానండి. ఇంకా ముందుకు నేను చెప్తాను, సదాశివపేట వరకు చెప్తాను. సంగారెడ్డి వరకు ఈ రోజు ఒకప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానంటే, నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 2017లో వస్తే అప్పుడు ఇస్నాపూర్లో 10,000 10,000 అంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నా ఎవరు కొంటారు అనుకున్నారు సార్? ఈ రోజు 50,000 ఉందండి. అవును సార్. అసలు పటాన్ చెరువు అంటేనే మనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అంత ఇండస్ట్రియల్ ఏరియా అని టాక్. బాగా పటాన్ చెరువు వెళ్తాం అనేది ఒక టాక్ అయితే గట్టిగా ఉండేది అసలు. ఉండేది కదండి. సో అప్పుడు 10,000 దొరికితే ఎవరు తీసుకోలే, కొంతమంది ఇన్వెస్ట్ చేశారండి. వాళ్ళు అప్పుడు హ్యాపీ, అంటే 5 times పెరిగింది కదండి ఇన్ ద స్పాన్ ఆఫ్ 7 years. 17 years 2017 ప్లస్ 7 years లో 10,000 50,000 అయిందండి. ₹1 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వాల్యూ 5 కోట్లు అయిందండి ఈరోజు. అదే విధంగా సంగారెడ్డిలో కూడా 8,000 10,000 అప్పుడు ఉండాలండి. అంటే ఇక్కడ ఎవరు కొంటారు, సంగారెడ్డిలో ఇక్కడ ఎవరు కొంటారు అని అనుకున్న ఈ రోజు సంగారెడ్డిలో 40,000 ఉందండి రెసిడెన్షియల్. కమర్షియల్ 70,000 80,000 ఉందండి. సంగారెడ్డి ఎక్కువగా గ్రో అయింది ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, అంతే కదండి. సో ఇప్పుడు ఇంకొక లొకేషన్ ఎలివేట్ అవుతుందండి. జనాలు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. అది ఎక్కడ అంటే రుద్రారం. రుద్రారంలో చాలా వరకు పెరి అర్బన్ జోన్స్ ఉన్నాయి, అక్కడ మనం ఏం చేయలేం. రెసిడెన్షియల్ జోన్స్ ఉన్నాయండి అక్కడ. సో ఇప్పుడు కొత్తగా కొన్ని ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ లొకేషన్ ఎట్లా ఉందంటే, ఈ రోజు మనం ల్యాండ్ కొని ఒక చిన్న పీజీ లా కన్స్ట్రక్ట్ చేసినా కూడా అక్కడ స్టూడెంట్స్ ఎంప్లాయీస్ ఉండే పరిస్థితి ఉందండి అక్కడ. ఎందుకంటే ఇక్కడ గీతం యూనివర్సిటీ దగ్గర ఎక్కువగా పీజీస్ లేవండి. ఆ కాలేజ్ పీజీ తప్ప ప్రైవేట్ పీజీస్ లేవు. సో అదొక అడ్వాంటేజ్. అక్కడ పాషమైలారంలో ఉన్న ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అయితే ఇస్నాపూర్ కానీ పటాన్ చెరువులో ఉంటున్నారండి. రుద్రారం అనుకోండి, అది చాలా దగ్గర. అది ఇప్పుడు రుద్రారం, ఇంద్రకరణ్, పాషమైలారం ఈ రోజు కానీ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ తీసుకుంటే నాకు తెలిసి ఒక 4-5 ప్రాజెక్టులు, మంచి ప్రాజెక్టులు వస్తున్నాయండి. ఆ ఎండీస్ నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎలాగ ఉంటుంది సార్, ఎంత రేట్ పెట్టొచ్చు అని వాళ్ళు నాకు ఒపీనియన్ అడుగుతుంటారు. ప్రైస్ ఎలా ఉంటుంది సార్ ఏరియా? ప్రైస్ అంటే చూడండి 25 నుంచి 27 30,000 కూడా ఉంది. అంటే హైవే ఫేసింగ్ అంటున్నారా కొంచెం లోపలికి? హైవే దగ్గర ఎప్పుడో లేఅవుట్ చేసి అమ్మేశారు. నేను చెప్తున్న గీతం యూనివర్సిటీ పక్కన చుట్టూ సరౌండింగ్ అంటే 2 km to 3 km లోపల ఉంటుంది. సో ఇది కాకుండా గవర్నమెంట్ అగైన్ ఒక 2 రోడ్స్ డిక్లేర్ చేశారండి ఈ గీతం యూనివర్సిటీ నుంచి. ఒకటి 100 feet రోడ్, ఇంకోటి 150 feet రోడ్. మళ్ళీ ఈ రోడ్స్ ఎక్కడంటే కంది అండ్ ముంబై హైవే టచ్ అవుతాయండి. అవి ఎందుకంటే హెచ్ఎండిఏ 180 ఎకరాల ల్యాండ్ ఉందండి రుద్రారంలో. దాంట్లో గవర్నమెంటే డెవలప్ చేసి ఆప్షన్ ఇవ్వబోతున్నారండి. డెఫినెట్గా ఆ ఆప్షన్ వేసినప్పుడు చాలా రేట్లు చాలా ఎక్కువ అవుతాయండి. ఈరోజు నేను 30 అంటున్నాను కానీ 40,000 అమ్ముతారు. సో ఈ రోజు కానీ తీసుకుంటే డెఫినెట్గా ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే ఇమీడియట్గా 2-3 yearsలో అక్కడ రెసిడెన్స్ వచ్చేస్తాయి, మీకు రెంటల్ వాల్యూ కూడా బాగానే వస్తుంది. సో రుద్రారం ఇస్ ద రైట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు అండి. అదేవిధంగా సంగారెడ్డి మనకు తెలిసిందే. సంగారెడ్డి తర్వాత బాగా గ్రో అవుతున్న ప్లేసు కొత్తగూడ ఒకటండి. దాని తర్వాత సదాశివపేట, అప్ టు జహీరాబాద్ వరకు ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఎందుకంటే ఇండస్ట్రియల్ ఇప్పుడు నిమ్స్ ఉన్నది, చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఈ లోపల ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి. ఎంఆర్ఎఫ్ ఉంది, ఎంఆర్ఎఫ్ టైర్ కంపెనీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని తెలియని కంపెనీస్ కూడా చాలా వరకు ఉన్నాయండి. సో నా ఐడియా ప్రకారంగా, నా అనాలిసిస్ ప్రకారంగా ఇంకా నెక్స్ట్ 5 yearsలో ఇంకా ఎక్స్ట్రా 3 to 4 lakh ఎంప్లాయ్మెంట్స్ రాబోతున్నాయండి ఈ జోన్లో, అప్ టు సంగారెడ్డి వరకు, సదాశివపేట వరకు. సో దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ అని చెప్పొచ్చు ముంబై హైవే. సార్ అయితే మనకి సంగారెడ్డి హైవే ఇప్పుడు మీరు సదాశివపేట దాటిన తర్వాత జహీరాబాద్ వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు చెప్తున్నారు. సో ప్రైస్ రేంజ్ ఎలా ఉండొచ్చు సార్? అంటే జహీరాబాద్ వరకు, సదాశివపేట దాటిన తర్వాత నుంచి జహీరాబాద్ వరకు. ఈరోజు సదాశివపేటలో కూడా రేట్ ఎక్కువ ఉన్నాయండి. సదాశివపేటలో ఈరోజు 20,000 రూపీస్ హైవేకి దగ్గరలో ఉన్నాయండి. లేదు జహీరాబాద్ వెళ్తే మనకి 12,000 15,000 ఆ రేంజ్లో దొరికేస్తాం. అంటే డెవలప్మెంట్ కొద్దిగా టైం పడుతుంది. అంటే ఈ కొన్ని రెడీ లేఅవుట్స్ ఉన్నాయండి హైవేకి దగ్గరలో, ఇంకా ఫ్యూచర్లో రాబోతున్నాయి చాలా ప్రాజెక్ట్స్. సో ఎస్, హైవే దగ్గర అయితే మీరు 14,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. హైవే ఫేసింగ్ హైవేకి దగ్గరలో ఒక 1 km లోపల అంటే నాలా కన్వర్షన్ చేసి విత్ డోర్ నెంబర్తో ఇస్తున్నారు. ఫ్యూచర్లో ఎవరైనా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటే అంటే డిటిసిపి నామ్స్తో వాళ్ళు డెవలప్ చేస్తున్నారండి. దాని ఎక్స్టెన్షన్ డిటిసిపికి వెళ్తున్నారు. ఆల్రెడీ అమ్మేసుకున్నారండి, దాని ఎక్స్టెన్షన్ ఇప్పుడు డిటిసిపికి వెళ్తున్నారండి. గుడ్ కంపెనీ. అంటే ఆ ఏరియాలో మనం ఫామ్ ల్యాండ్లో ఒక ప్లాట్ తీసుకోవాలంటే ప్రైస్ ఎంత ఉండదు సార్? 10,000 ఆ రేంజ్లో వస్తుంది. 10,000 అరౌండ్ 10,000కి వచ్చేస్తుందండి
ఫామ్ ల్యాండ్ అయితే. అదే డిటీసీబీ అనుకుంటే 16,000 10 ఫామ్ ల్యాండ్స్ లో మనకి క్లబ్ హౌస్ అవన్నీ ఫెసిలిటీ అన్నీ ఇస్తున్నారండి. ఇవాళ రేపు జనాలు కూడా అవే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాట్ చేసి వదిలేసేవారు, ఇప్పుడు అట్లా కాదు. పార్క్స్ నీట్గా ఉండాలి, ఒక క్లబ్ హౌస్ ఇవ్వాలి, అవన్నీ చూస్తున్నారండి. అండ్ ఈవెన్ గవర్నమెంట్ అంటే రేపు గవర్నమెంట్ అప్రోచ్ అయినప్పుడు ప్రపోజల్ ఇవి ఉంటేనే తప్ప అప్రూవల్ వచ్చే. అంటే బేసిక్గా గవర్నమెంట్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ల్యాండ్ వదిలేయాలంటారండి. కొంతమంది ల్యాండ్స్ వదిలేస్తారు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైనా మీరు కన్స్ట్రక్ట్ చేసుకోండి అని. బట్ ఈ కొంతమంది డెవలపర్స్ అంటే అక్కడే క్లబ్ హౌస్ లా కట్టి ఇస్తున్నారు. జనాలు కూడా 2,000 3,000 ఎక్స్ట్రా కట్టడానికి రెడీగా ఉన్నారు. బట్ దే వాంట్ గుడ్ డెవలప్మెంట్. అంటే ఏదైనా వీకెండ్ సెలబ్రేషన్ ఏదైనా వెళ్ళాలన్నా కూడా వీకెండ్ హోమ్ లో వాడుకోవడానికి. ఎందుకంటే ఉంటున్నారండి జనాలు. ఇప్పుడు చూడండి, కొంత రిటైర్డ్ పీపుల్ అలాంటి లొకేషన్స్ చాలా ఇష్టపడతారండి. అవునవును సార్, సీనియర్ సిటిజన్స్ నిన్న ఒక లేడీతో మాట్లాడాను, దే ఆర్ వెరీ ప్రిఫరబుల్. ఎస్, మాకు వీకెండ్ హోమ్ లాగా ఏదైనా మంచి చూపించండి ఒకటి ప్లేస్ అని చెప్పి. ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పిరమిడ్ ఐడియా ఉందండి, అక్కడ శ్రీశైలం హైవే కడతాల దగ్గర ఉంది కదండి. అక్కడ చాలా ఇల్లులు అంటే డూప్లెక్స్ హౌసెస్ కట్టి కొంచెం రిటైర్డ్ పీపుల్ ఉంటున్నారండి అక్కడ. అంత దూరం ఎవరు ఉంటారండి? పీపుల్ ఆర్ స్టేయింగ్ దేర్. ఇవలేపు ఆలోచించడం లేదండి. రైట్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో మా వ్యూవర్స్ మీ అడ్వైస్ కోసం కానీ మీ సజెషన్ కోసం కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ డీటెయిల్స్ అంటే ఒకసారి మాకు. సో నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్, అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజెస్ ఉన్నాయండి. ఫేస్బుక్, లింక్డ్ఇన్, యూట్యూబ్స్లో కూడా ఉన్నాయండి. మీరు దాంట్లో ఏమైనా అడ్వైస్ ఉంటే మీరు మెసేజ్ పెట్టండి. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, నా పేరు రవిచందన్ అండి.